ఫస్ట్ నేను కథకళి మూవీ టైంలో బ్రహ్మాజీ గారితో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మాజీ గారికి మూవీ రావడం, దాని తర్వాత జానకమ్మ రోల్ గురించి చూసే దాంట్లో ఇంకా వేరే ఆర్టిస్టులను చూశారు, బట్ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. సో అది నా వరకు రావడం నా అదృష్టం. అండ్ దాని తర్వాత వేమకంటి గారు నాకు కాల్ చేయడం, సో సార్ విజన్లో నేను జానకమ్మగా కనిపించడం అది నా అదృష్టం. సో సార్తో వర్క్ చేయడం, ఎప్పుడు సార్ కావాలంటే కమర్షియల్స్ తీయొచ్చు, కానీ అవార్డ్ మూవీతో ఇంటర్నేషనల్ గా నేషనల్ వైడ్ గా అందరికి ఇది మూవీ చేరాలి అని సార్ చేసే ప్రయత్నంలో మేము ఇక్కడి వరకు వచ్చాము. సో ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటది రాముడికి సీతలా ఉండాలని, అట్లాంటిది జానకమ్మ రామయ్యతో ఉంటూ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తూ తనకి సపోర్ట్ గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ బయట ఎవ్వరు ఏమన్నా కూడా రామాయణ అనకుండా చూసుకునే మంచి ఎమోషనల్ ఉన్న రోల్. సో అది నాకు రావడం నా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, వేమకంటి గారు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా మాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ లొకేషన్స్ లో కానీ బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ రవీంద్ర గారు, చంద్రశేఖర్ గారు అండ్ నరేష్ గారు. అండ్ మ్యూజిక్ కూడా అండ్ పర్సన్ టు పర్సన్ కాకుండా చెట్లకి పర్సన్ కి కూడా ఇంత మంచి అనుబంధంగా చూపించారు మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్